ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ దూకుడు చాలా పెద్ద స్థాయిలో సమస్యగా మారుతోంది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం ఎలా అన్నది అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీకి కూడా అంతుపట్టని అంశంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనకి వెళ్తే పెద్ద స్థాయిలో జనం కదులుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే వేలాదిగా కార్యకర్తలు దండు కడుతున్నారు. ఇలాంటి సమయంలో విపక్షాన్ని నియంత్రించడం ఎలా, విపక్షాన్ని అడ్డుకోవడం ఎలా, విపక్షానికి తగ్గట్టుగా సమాధానం ఇవ్వడం ఎలా, ఇలాంటి అంశాలే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఏమాత్రం అర్థం కాని అంశాలుగా తయారవుతున్నాయి. ఈ క్రమంలో డిఎస్సిలో అక్రమాలు సాగాయని, విచారణ జరగాల్సిందేనని, దానికి ముందు లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చాలా తీవ్ర స్థాయిలో సాగిస్తోంది. దాన్ని అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల నియంత్రించడానికి తగ్గట్టుగా పోలీసుల్ని రంగంలో దింపుతున్నారు. ఇదంతా ఒక భాగం అయితే, వైఎస్ఆర్సీపీ తన నిరసనలో భాగంగా గోవిందా గోవిందా అన్నదంటూ ఇప్పుడు జనసేన పార్టీ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తోంది. గోవిందనామాల్ని కించపరిచారు అంటూ సెంటిమెంట్ రాజేయడానికి పూనుకుంటుంది. నేరుగా జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏం పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి. గోవిందా హరి గోవిందా కోటమి పాలన గోవిందా, గోవిందా హరి గోవిందా కోటమి పాలన గోవిందా, పెళ్లి కానుక గోవిందా, పెళ్లి కానుక గోవిందా, గోవిందా పుట్టుతో కాదు గోవిందా, గోవిందా హరి గోవిందా కోటమి పాలన గోవిందా, గోవిందా హరి గోవిందా కోటమి పాలన గోవిందా. ఇది నెల్లూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలంటూ సాగించినటువంటి దీక్షల సందర్భంగా దృశ్యం. దీని మీద జనసేన పార్టీ ఇప్పుడు అభ్యంతరం పెడుతుంది. నిజానికి ఇలా గోవిందా గోవిందా అంటూ రాజకీయంగా నినాదాలు చేయడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎద్దేవా చేయడం కొత్త ఏం కాదు. ఆశ్చర్యకరం ఏంటంటే, పవన్ కళ్యాణ్ స్వయంగా పొత్తు పెట్టుకున్న అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇదే తీరున మాట్లాడారు. ఇలాంటి నినాదాలే చేశారు. కావాలంటే ఒకసారి చూడండి. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? అరే విదేశీ విద్య గోవిందా, విదేశీ విద్య గోవిందా, నిరుద్యోగ బతుకులు గోవిందా, పేదల చదువులు గోవిందా. ఇది తెలుగుదేశం. ఇప్పుడు బీజేపీ వాళ్ళని కూడా చూడండి. రైతుల బతుకులు గోవిందా, గోవిందా హరి గోవిందా, టీఆర్ఎస్ గోవిందా, గోవిందా హరి గోవిందా, టీఆర్ఎస్ గోవిందా, డబల్ బెడ్రూమ్ గోవిందా ఇచ్చిన డబల్ బెడ్రూమ్ గోవిందా, దళితుల బతుకులు గోవిందా, నగరాల భూమి గోవిందా, పేదల బతుకులు గోవిందా, గోవిందా హరి గోవిందా, ప్రగతి భవను గోవిందా, గోవిందా హరి గోవిందా, ప్రగతి భవను గోవిందా. వీళ్ళు కూడా అంతే. అదే గోవిందా గోవిందా నామాలతో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎద్దేవా చేయడం అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రారంభించాయి. చాలా పెద్ద స్థాయిలో ఆనాటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించుకున్నాయి. దాంతో అక్కడ వర్కౌట్ అయినటువంటి అదే స్లోగన్ అన్ని చోట్ల వర్తింపజేసే ప్రయత్నం సాగుతుంది. వీళ్ళే కాదు, చివరికి నారా లోకేష్ కూడా గోవిందా గోవిందా అన్న అనుభవం ఉంది. అది ఆ హామీ గోవిందా గోవిందా, ఇంకా చెప్పమంటావా? దుల్హన్ గోవిందా గోవిందా, చంద్రన భీమా గోవిందా గోవిందా, అన్న క్యాంటీన్ గోవిందా గోవిందా. ఇలా అందరూ అలాంటి గోవిందా అంటూ రాజకీయంగా ఎద్దేవా చేసినప్పుడు ఏ మాత్రం స్పందించని ఈ అనాపాలజెటిక్ సనాతని జనసేనకి ఇప్పుడు హఠాత్తుగా కళ్ళు తెరిచినటువంటి తీరు చూస్తేనే విడ్డూరంగా కనిపిస్తుంది. అత్యంత విస్మయకరంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ గోవిందా గోవిందా అంటూ రాజకీయ వేదికల మీద నినాదాలు చేస్తే నేరం కాదు. బీజేపీ వాళ్ళు దాన్నే రాజకీయంగా వాడుకుని వేదికల మీద హల్చల్ చేసిన ఎటువంటి తప్పిదం లేదు. నేరుగా నారా లోకేషే గోవిందా గోవిందా అని ఎద్దేవా చేసిన ఎటువంటి దోషం కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే మాత్రమే నేరం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ స్పందిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంతగా కలవరపడుతుందో, ఎంతగా డిఎస్సి ఉద్యమ తాకిడితో విలవిల్లాడుతుందో ఇట్టే అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితితో
విపక్షాన్ని అడ్డుకోవచ్చని ఇలాంటి సెంటిమెంట్ రాజేసి కొత్త వివాదాలు సృష్టించి వర్కౌట్ అవుతుందని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు భావిస్తే అంతకన్నా మించినటువంటి అవివేకం ఉండదని ఈ అనుభవాలన్నీ మనకు చాటుతున్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఒక అస్త్రం బూమరాంగ్ అయ్యి తిరిగి ఆయనకే తగిలే పరిస్థితి రావడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. రాజకీయంగా కూటమి పక్షాలు ఎంత బలహీనంగా ఉన్నాయో, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ఎంతగా విలవిల్లాడుతున్నాయో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అల్లాడిపోతున్నాడమ్మా పిల్లాడు అంటూ అప్పట్లో చాలా పెద్ద స్థాయిలో ట్రెండ్ అయినట్టుగా ఇప్పుడు డిఎస్సి ఉద్యమ తాకిడికి అల్లాడిపోతున్నారమ్మా అని మనం చెప్పక తప్పని పరిస్థితి అయితే స్పష్టంగా ఈ వ్యవహారాలతో అర్థమవుతోంది.